తెలంగాణలోని విద్యావేత్తలు, మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు అందరూ కలిసి ఇవాళ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతే ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడో తెలంగాణలోని దాదాపు 23,000 స్కూళ్ళని మూసివేస్తాననే స్టేట్మెంట్ని వీళ్ళందరూ విమర్శిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారు. ఎందుకనంటే ఇది చాలా ప్రమాదకరమైనది తెలంగాణ సమాజానికి, ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థకని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి గారు చేసిన స్టేట్మెంట్ అనేది ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే నష్టాన్ని చేకూరుస్తుందా, లేకపోతే ప్రభుత్వం చెప్తున్నట్టు విద్యా వ్యవస్థలో ఒక కొత్త మంచి మార్పు ఏమైనా రాబోతుందా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? నిజంగా ఇప్పుడు ప్రభుత్వం పాస్ చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తర్వాత ఇందులో 12 సభ్య సంఘాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఉన్నాయి. అందరం కూడా ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన 23,000 స్కూళ్ళను మూసివేస్తానని ఆ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడము, ఇందులో మేధావులు, విద్యావేత్తలు పాల్గొనడము, అలాగే 100కు పైగా మేధావులు ఈ రాష్ట్రంలోని మేధావులు ఒక బహిరంగ లేఖ ముఖ్యమంత్రికి రాసిన దాంట్లో వాళ్ళు సంతకాలు చేశారు. దాన్ని ముఖ్యమంత్రికి పంపిస్తున్నాము. సో మా కార్యక్రమం కొనసాగుతుంది, విద్యా పరిరక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆయన చేసిన ప్రకటనను ఉపసంహరించేదాకా, ప్రభుత్వ బడులను బలోపేతం చేసేదాకా, ప్రైవేట్ బడులను కంట్రోల్ చేసేదాక, నియంత్రణ చేసేదాక అంటే ఇవన్నీ చూస్తున్నారు సార్. బట్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అక్కడ స్ట్రెంత్ సరిగ్గా లేదు, అనవసరంగా కూర్చోబెట్టి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టమని చెప్తుంది. స్ట్రెంత్ రాకపోవడానికి ప్రభుత్వమే కారణము. అక్కడ అన్ని వసతులు, ఉపాధ్యాయులు, గదులు ఏర్పాటు చేస్తే ఇదివరకు మంచిగా నడిచిన స్కూళ్ళు అవి ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే తగ్గుతున్నారు. సో విద్యార్థులు కాబట్టి ప్రభుత్వం శ్రద్ధ పెట్టి వసతులు కల్పించి, నిధులు కల్పించి బలోపేతం చేస్తే తప్పనిసరిగా మంచిగా నడుస్తాయి. చాలా స్కూళ్ళు మంచిగా నడుస్తున్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు. సో అట్లా వసతులు ఉన్న చోట కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వ బడులను, కాలేజీలను, యూనివర్సిటీలను బలోపేతం చేయాలి. ప్రైవేట్ రంగంలోని విద్యా సంస్థలను నియంత్రించాలి. వాళ్ళ ఫీజులు కానీ ఇప్పుడు ఆ ప్రైవేట్ సంస్థలను ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ కళాశాలలు వాటిని నియంత్రించడం కోసమే కదా సార్ ఈ 10+2 విద్యా విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుంది. దానివల్ల మేలు జరగదంటారా? ఇప్పుడు ఉన్న ఏదైతే ఇప్పుడు ఇంటర్ విద్యా వ్యవస్థ ఉందో దాన్ని తీసేసి పూర్తిగా చేస్తామంటున్నారు. అది పూర్తిగా సొల్యూషన్ కాదు, కానీ పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు విద్యా వ్యాపారీకరణకు దోహదం చేస్తుంది. ఇంటర్మీడియట్ కాలేజెస్, తర్వాత ఈ కోచింగ్ సెంటర్స్కు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలకు సంబంధం ఉంది. సో విద్యను వ్యాపారీకరణ చేయడానికి సంబంధం ఉంది. కాబట్టి కొంతవరకు అది ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది అంటే చక్రధర్ గారు చెప్తున్న అంశం. ఇది ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ అంశం ఏదైతే ఉందో, ఒకవేళ నిజంగా విద్యా వ్యవస్థను బాగు చేయాలంటే ఉన్న పాఠశాలను మూసివేయడం కాకుండా అందులో ఉన్న స్ట్రెంగ్త్ని బిల్డ్ చేయాలని చెప్తాను. అంటే విద్యార్థులు రావట్లేదనే ఒక కారణంతో దాదాపు 23,000 పాఠశాలను మూసివేయడం అనేది అది విద్యా వ్యవస్థకు నష్టం, అటు పేదలకు నష్టం. ఒకవేళ ప్రభుత్వం నిజంగా అలాంటి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనుకుంటే అసలు స్ట్రెంగ్త్ ఎందుకు తగ్గుతుంది, విద్యార్థులు ఎందుకు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు అంటే 23,000 స్కూళ్ళల్లో స్ట్రెంత్ లేదని చెప్తున్నారు, అందులో స్ట్రెంత్ ఎందుకు తగ్గింది? మౌలిక వసతులు లేకనా, అవేర్నెస్ లేకనా? దాన్ని పసిగట్టి ప్రభుత్వం ఆ స్ట్రెంత్ని పెంపొందించే విధంగా, అంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఈ యొక్క విద్యార్థులు చదివే విధంగా ప్రభుత్వం కసరత్తు చేయాలి తప్ప ఏకదమ్న మూసివేస్తామనే ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం అనేది అది విద్యా వ్యవస్థకు మంచిది కాదనే అంశం చెప్తా ఉన్నారు.